మహిళలకి ఫ్రీ బస్సు ప్రయాణం దెబ్బ అప్పుడే ఇతర ప్రయాణికులపై పడింది. ఉచిత బస్సు వలన ఆర్టీసీ ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది. దీంతో ఇతర ప్రయాణికులకు ఇది కొంత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్టీసీ ఎండీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో తిరిగే ప్రయాణికులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఫ్యామిలీ 24, T6 టికెట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్ బస్సుల్లో పూర్తి టికెట్ ధరతోనే ప్రయాణించాల్సి ఉంటుంది. గతంలో బస్సుల్లో సీట్లు నిండటం కోసం ఫ్యామిలీ 24, T6 రాయితీ టికెట్లను తీసుకొచ్చారు. అయితే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. దీంతో ఫ్యామిలీ 24, T6 రాయితీ టికెట్లను రద్దు చేశారు. ఫ్యామిలీ 24, T6 టికెట్ల జారీకి కండక్టర్లకు సమయం పడుతుందని, అందుకే ఈ టికెట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఫ్యామిలీ 24, T6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్కు చూపించాలి. వారు వయసు కూడా నమోదు చేయాలి. దీంతో ఈ టికెట్ల జారీకి సమయం పడుతుంది. అందుకే ఉపసంహరించుకుంటున్నామని వివరించారు. 300 చెల్లించి ఫ్యామిలీ 24 టికెట్ కొంటే ఒక కుటుంబంలో 4 సభ్యులు హైదరాబాద్ పరిధిలో 24 గంటల పాటు సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం ఉండేది. అలాగే T6 టికెట్కు 50 చెల్లించి ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు 6 గంటల పాటు హైదరాబాద్ సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు ఇన్నాళ్లు అమలైంది. తాజాగా ఈ టికెట్లను రద్దు చేయడంలో ఈ వెసులుబాటు లేకుండా పోయింది. ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకానికి మంచి రెస్పాన్స్ వస్తుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గతంలోనే తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల 80 కొత్త బస్సుల్ని ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించుకుంది. ఇందులో 400 ఎక్స్ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటో, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. అందులో మొదటి విడతగా 80 బస్సులు తెచ్చారు. అయినా ఫ్రీ బస్సు ప్రభావం వలన బస్సులన్నీ కూడా ప్రయాణికులతో నిండిపోతున్నాయి.